అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనతి కాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. సిద్ధు పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ముఖ్యంగా ఆయన నటించిన డీజే టిల్లు చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన అట్లుంటది మనతోని, నువ్వు అడుగుతున్నావా రాధిక వంటి మాటలు సోషల్ మీడియాలో మీమ్స్గా మారడమే కాకుండా నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగాను మారిపోయాయి. అంతలా డీజే టిల్లు చిత్రం, అందులోని సిద్ధు పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఐకానిక్ క్యారెక్టర్ టిల్లుతో ప్రేక్షకులను మరోసారి ఆలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫిబ్రవరి 7న సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుండి స్పెషల్ బర్త్డే గ్లిమ్స్ ను విడుదల చేసింది. రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ నుండి టిల్లు ముద్దు పొందడం మనం గ్లిమ్స్ లో చూడొచ్చు. అతని గత పుట్టినరోజు గురించి లిల్లీ అడగ్గా రాధికతో జరిగినప్పటి సంఘటనలను టిల్లు గుర్తు చేసుకోవడం ఆకట్టుకుంటుంది. అయితే రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా ముగించాడు. అలాగే ఆ విషయం అతనికి బాధ కలిగిస్తుంది కాబట్టి దాని గురించి ఇక ప్రశ్నలు అడగవద్దని లిల్లీని కోరతాడు. టిల్లు స్క్వేర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అయితే కలిగిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ వారసురాలు ఉపాసన 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరికి చాలా ఏళ్ల పాటు పిల్లలు కలగలేదు. దీంతో ఏదో సమస్య ఉన్నట్టుందని ఉపాసన పిల్లల్ని కనకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి క్లింకారా అనే పేరు పెట్టుకున్నారు. మరోవైపు తమకు పిల్లలు పుట్టడం ఆలస్యం కావడానికి గల కారణాన్ని ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమ్మ కావడాన్ని అందరూ గ్రేట్ అనుకుంటారని, తాను మాత్రం డబుల్ గ్రేట్ అనుకుంటానని ఆమె తెలిపారు. తమకు పిల్లలు పుట్టడం లేట్ కావడంతో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కామెంట్స్ తన వరకు కూడా వచ్చాయని చెప్పారు. పిల్లల్ని కనడానికి పూర్తిగా సన్నద్ధమైన తర్వాతనే కనాలని తాను రామ్ చరణ్ అనుకున్నామని, అందుకే తల్లిదండ్రులు కావడానికి సమయం తీసుకున్నామని వెల్లడించారు. వ్యక్తిగతంగా తాను చరణ్ ఎంతో సన్నిహితంగా ఉంటామని, కానీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోబోమని ఉపాసన తెలిపారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తామని చెప్పారు. బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్న ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. గత ఏడాది విడుదలైన వివాదాస్పద చిత్రాలు ది కేరళ స్టోరీ ఒకటి. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగానూ సంచలనం సృష్టించింది ఈ చిత్రం. 2023 మే 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చి 8 ఏళ్లైనా ఇంకా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓటీటీ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 వేదికగా ఈ చిత్రం ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక హిందీతో పాటు తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా 244.8 కోట్ల మేర రాబట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ నటి హేమమాలిని కుమార్తె ఈషా డియోల్ తన వివాహ బంధానికి ముగింపు పలికారు. తన భర్త భరత్ తఖ్తానీతో 11 ఏళ్ల బంధానికి ముగింపు పలికినట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు సంయుక్తంగా సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ పిల్లల భవిష్యత్తే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కూడా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. నటి హేమమాలిని ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ 2002లో కోయి మేరే దిల్ సే పూచే మూవీతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అనుష్క శెట్టి తెలుగు తెర స్వీటీగా రాణిస్తుంది. తెలుగు ఆడియన్స్ ఆమెని ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు. అంతటి స్వీటీ మనస్తత్వం ఆమెది. నటిగాను అంతే బాగా చేస్తుంది. అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాలతో నిరూపించుకుంది. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితోనూ సందడి చేసింది. కొత్తగా అనుష్క మరే సినిమాని ఒప్పుకోలేదు. సినిమాలతోనే కాదు, మామూలుగా కూడా అనుష్క బయట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ హోటల్లో మెరిసింది. అయితే తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఆమె మాస్క్ ధరించింది. మరోవైపు ఫుల్ డ్రెస్ వేసుకుని పైన డెనిమ్ జాకెట్ ధరించింది. తనని ఎవరూ గుర్తుపట్టకుండా అదే సమయంలో తన
వెయిట్ని కవర్ చేసుకునేలా ఆమె దుస్తులు ధరించి కనిపించడం విశేషం. అంతేకాదు బయటకు వచ్చిన ఆమె కెమెరాలతో తనని బంధిస్తున్నారని తెలిసి వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హీరో విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన ది ఫ్యామిలీ స్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోనే ఈ సినిమా రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సరసన నాయికగా మృణాలిని ఠాకూర్ అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఏమిటది చెప్పనట్టుగా ఎంత చెప్పిందో అంటూ ఈ పాట సాగుతుంది. గోపి సుందర్ స్వరపరిచిన ఈ మెలోడీ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. సాహిత్యాన్ని అనంత్ శ్రీరామ్ అందించాడు. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బేసికలీ లైక్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ నాకు విద్యాధర్కి ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ అస్. 9 years ago మేము ఇక్కడే స్టార్ట్ అయ్యాం మా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్తో. సో ఇట్ లుక్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం లైక్ వేర్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అనే గురించి గుర్తు చేసుకుంటే, అండ్ ఆఫ్టర్ దిస్ లైక్ ఈ ఫిలిం దగ్గరికి వచ్చేసరికి లైక్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం సమ్వేర్ ఇన్ 18 అండి. అండ్ ఇందాక అడిగినట్టు క్రౌడ్ ఫండింగ్ ఎందుకనంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ ఫిలిం అండి. మను అని ఒక ఫిలిం చేశాను ఇంతకుముందు. ఇట్స్ లైక్ అగైన్ క్రౌడ్ ఫండింగ్ మోడల్లో చేసాము. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మేడ్ దట్ ఫిలిం అండ్ వీ హ్యావ్ రిలీజ్ చేసాము. సో నేను అదే మోడల్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ విత్ న్యూ టాలెంట్ అండ్ విత్ న్యూ స్టోరీస్ అండ్ ఆల్. వీ స్టార్ట్ అగైన్ దాంతోనే స్టార్ట్ చేసాము. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నది ఒకటి, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ ముందు. బేసికలీ అసలు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో రియలీ జెన్యూన్లీ థ్యాంక్ యూ గైస్. సో బేసికలీ ఈ ఆపర్చునిటీని మా సినిమా యొక్క కథని కాన్సెప్ట్ని చెప్పడానికి చూడడానికి ట్రై చేస్తున్నాను. సో బేసిక్గా క్లుప్తంగా మా కథ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మా బిగ్గెస్ట్ ద కోట్ వి వెంట్ విత్, his biggest fear is human touch, his deepest desire is also human touch. అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే, అతని లోతైన కోరిక మానవ స్పర్శే. ఒక మానవ స్పర్శ లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఒక మనిషి జీవితం ఎలా ఉండొచ్చో. అలాంటి సమస్యతో పోరాడుతున్న ఒక క్యారెక్టర్ అఘోరా, ఆ విశ్వక్ ప్లే చేసిన రోల్ అది. అలాంటి ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్న అతను ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతుక్కుంటూ హిమాలయాల్లో తను చేసే అడ్వెంచరస్ జర్నీ, దీంతోపాటు వేరే స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి వేరే వరల్డ్స్లో ఆయా కీలక పాత్రలతో. వాటి జర్నీస్ ఈ అఘోరా యొక్క జర్నీ ఎలా ముడిపడి ఉన్నాయి, ఆఖరికి శంకర్ తన గోల్ని చేరుకున్నా లేడా అన్నదే బేసిక్గా గామి కథాంశం. సో ఆడియన్స్కి ఇప్పటి వరకు ఇవ్వని ఒక కొత్త అనుభూతి ఇవ్వడం కోసం, జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే ఇంటెన్షన్తో చేస్తాడు. దానికోసం మేము కథను తీసుకెళ్లే విధానాన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రయోగంగా ట్రై చేసాం. ఖచ్చితంగా అది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే. సో అసలు దీనికోసం ఈ సినిమాకి కావాల్సిన విజువల్స్ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టంగా, ఇట్ వాస్ వెరీ హార్డ్. సో దాంట్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఖచ్చితంగా అసలు విశ్వక్ ఇవ్వాలి. నాకు ఇప్పటికీ షాక్ వేస్తుంది, అసలు విశ్వక్ ఏ యాంగిల్లో ఈ సినిమా ఒప్పుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో వచ్చాడు ఆఫీస్కి, డైరెక్ట్గా ఆఫీస్ మూడ్ బోర్డ్ చూశాడు, కాన్సెప్ట్ విన్నాడు, అండ్ ఈ సైడ్ నేను వస్తున్నా చేద్దామన్నాడు. అసలు కంప్లీట్ బుక్ కూడా చదవలేదు, బుక్ చదివాడు, బట్ హీ కేమ్ టు ద షూట్. అసలు తన ఎలా నమ్మాడు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏది అడిగితే చేశాడు. అసలు మేము వారణాసి కుంభమేళాలో వేల మంది జనాలు ఉంటారన్నమాట, అక్కడ అసలు గెరిల్లాగా షూట్ చేసాం. అక్కడే రాత్రి పడుకొని, అక్కడ అకామిడేషన్ కూడా ఉండదు, రాత్రి అక్కడే పడుకొని మార్నింగ్ షూట్ చేసాం టు క్యాప్చర్ కుంభమేళా. ఇప్పటి వరకు స్క్రీన్ మీద క్యాప్చర్ చేయబడలేదు. 10 కొన్ని లక్షల మంది జనాలు ఉంటారు అక్కడ. అలాంటి చోట్ల ఏం చేయమంటే లైక్ అసలు ఒక చెత్తకుండి పక్కన షార్ట్ పెడితే కూడా హీ డిడ్ ఇట్. -30-40 degrees సెంటిగ్రేడ్లో అసలు గ్లౌజ్ లేకుండా బయటకు రాలేని ప్లేస్లో తన క్యారెక్టర్కి గ్లౌజ్ ఉండకూడదు. సో తను అలాగే ఉన్నాడు. తన షూస్లో మీరు చూస్తే స్నో ఇరుక్కుపోతుంది, ఆ పోస్టర్లో చూడండి, ఆ స్నో అది ఇరుక్కుపోతుంది. స్నో అలా ఇరుక్కుపోతే రోజంతా ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి కాళ్ళకి. సో రోజు షూట్ చేసిన ప్రతిరోజు తన అది ఫేస్ చేసేటోడు. ఒక 7 days వరకు మాకు చెప్పలేదు అనుకుంటా ఆ ప్రాబ్లం. 7th day తర్వాత ఆ ప్రాబ్లం చెప్పాడు. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా ద టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే.
అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే, నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. సో విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే వస్తా ఆఫీస్కి అని వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉండే, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా ఎదురుగా చైర్ వేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో, లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట. నవ్వుకున్నా నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టి సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవేవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నా, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ అ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకొని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను శివరైతూ కూర్చుంటావు మూలకి, పాపం ఒక ముసలాడు నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేసినుండే ఆ మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోరా అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్, నేను చూసా ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో. లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్, గంటలోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా March 8th రావడం అయితే పక్కా, కాకపోతే జర్రస్. సో బేసిక్గా ఆ సినిమా కొన్ని పనులు ఉన్నాయి. ఈ సినిమానేమో మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినా, దీని తర్వాత అది వచ్చిన, March 8 ముఖం చూపించడం అయితే పక్కా. సో కమింగ్ ఆన్ March 8 దానికి ఇంకొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందామండి. అండ్ ఆల్సో మా టీంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద పెట్టదలుచుకోలేదు. సో March 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, March 8 ఇట్స్ గామి. అందరికీ హాయ్. మణికందన్ గారు, Yes, వెల్కమ్ Gauri టు garu. టాలీవుడ్. Thank you so much. Thanks for all the love. సో మనం చెన్నైలో, తమిళనాడులో ఫుల్గా లవర్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాము. మనము ట్రూ లవర్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాము. సో తెలుగు లాంగ్వేజ్తో మీకుండే అసోసియేషన్ గురించి కొంచెం చెప్పండి. తెలుగు లాంగ్వేజ్ అసలు నాకేమో కొత్తది కాదు. ఇంకా ఒక 2012 నుంచి, 12 కూడా కాదు, 11 నుంచి ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఐ యూస్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. చాలా సినిమాస్ రాసేవాడిని, కానీ చాలా తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పేవాడిని. సో తెలుగు నేర్చుకోవడం అక్కడి నుంచి కుదిరింది ఒక 2011 నుంచి. మధ్యలో తమిళ సినిమాలో యాక్టర్ అయ్యడం వల్ల అయ్యాను కాబట్టి అందులో ఏదో ఒక టచ్ మిస్ అయింది. కానీ అసలు దానివల్లనే ఆ ఫ్లూయెన్సీ కొంచెం తక్కువగా వస్తుంది ఇప్పుడు. 2014 ఆ టైంలో ఇంకా చక్కగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అసలు ఏదో ఒక టచ్ లేదు కాబట్టి అదేదో కొంచెం ఫ్లో తగ్గింది. టచ్ లేదని చెప్పి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇది బాగానే ఉంది, ఇది బాగుందా? అందరూ ఇప్పుడు మీరు చూడండి, అందరూ బాగానే కామెంట్స్లో చెప్పండి, బాగుందని చెప్పండి. కానీ నేర్చుకున్నా, నేర్చుకుంటున్నాను. సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇలా ఉన్నట్టే యాక్చువల్లీ తమిళ్లో నాకు కూడా అదే ప్రాబ్లం ఉండింది. నేను కూడా ఇక్కడ నుంచి వచ్చాను. లేదు, అబద్ధం. చాలా చక్కగా తమిళ్ మాట్లాడుతున్నారు గౌరీ గారు. ఐ హ్యాడ్ టు టెల్, సారీ, ఉண்மையை சொல்றதுக்கான நேரம் வந்துருச்சு. నిజం చెప్పడానికి టైం వచ్చింది అని చెప్పారు. Thanks for the dubbing. She is a fantastic actress and
every time she has the respect towards the other language, and the efforts that she made in learning the language is tremendous, and it reflects in the film. She herself dubbed in both the languages, and so did I. Please do watch and let us know. సో ఈ సినిమా మన ఇద్దరికి చాలా స్పెషల్, ఎందుకంటే మీకు తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది, నాకు తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ మీరు చూస్తూ వస్తే తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ్ ఇండస్ట్రీ ఐ థింక్ దెవ్ బీన్ గోయింగ్ ఆన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. తమిళ సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అయ్యేవి, తెలుగు సినిమాలు అన్నీ తమిళ్లో డబ్ అయ్యేవి. సో జస్ట్ టు ఈజ్ యూ అవుట్, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. మీరు అడుగుతున్నారా? అవును, అడగకూడదా? అడగండి సమాధానం ఇవ్వాలి కదా. మీరు బాగానే ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో అఫ్ కోర్స్ మా సినిమాలో కూడా మ్యూజిక్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ తమిళ్లో చూసుకున్న, తెలుగులో చూసుకున్న లిరిక్స్ కానీ, పాటల ట్యూన్ కానీ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ సాంగ్స్. ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ మన సినిమా సాంగ్స్. నో, జస్ట్ మ్యూజిక్. నేనేం పాడబోట్ అబ్బా, నేనేం పాడట్లేదండి. స్టార్ట్ విత్, సో విల్ స్టార్ట్ విత్ సాంగ్స్ అంటే నేను సాంగ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుదామని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మాకు బేసికలీ తెలుగులో వచ్చిన సాంగ్స్ చాలా సాంగ్స్ తమిళ్, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసుకుంటే తమిళ్ సాంగ్స్ అని తెలుగులో డబ్ అయ్యాయి. ఇక్కడ చాలా చాలా పెద్ద హిట్స్ ఇక్కడ కూడా సేమ్ ఆ లెవెల్లోనే ఇక్కడ కూడా హిట్స్ అయ్యాయి. సో నేను ఇక్కడ తెలుగు సాంగ్స్ చెప్తాను, తమిళ్లో ఏంటని మీరు చెప్పాలి. ది కరెస్పాండింగ్ తమిళ్ సాంగ్. యా, ఓకే, ఐ విల్ ట్రై. సరే, ఆఫ్ కోర్స్ యు నో ఐ విల్ సింగ్ ద ట్యూన్ ఆల్సో. ఓకే, లైక్ ఒక లైన్ పాడతాను. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యు. ఓకే, ఫస్ట్ ఈ హృదయం యామా చేసావు ఇన్ తెలుగు, విన్నై తాండి వరువా ఇన్ తమిళ్. నెక్స్ట్ లైన్ ఏంటి? ఉడైతా ఇనురుంగవే మరుయిదయం. దట్ సాంగ్స్ నేమ్ ఇస్ ఓమన పన్నే. నో, హుసన అంద నేరం అంత నేరం కన్పార్త్. ఓమన పన్నే will not start like this. అదే వేరే సాంగ్. టెస్ట్ చేసా, స్మార్ట్ లేదా. ఓకే, నెక్స్ట్ నీయతలో నాకు చోటెబుతూ. ఎన్ కాదల్ సొల్లతే ఇల్లై. అవరా ఇన్ తెలుగు, అవరా ఇన్ తెలుగు, పయ్యా ఇన్ తమిళ్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, and he is the singer. ఉన్మై మరైతాలు మరయాదడి. చూసారా? నెక్స్ట్ ఓరు. లేదు, నేను తమిళ్లో పాడేస్తున్నాను. నాకు ఎందుకంటే రెండు లాంగ్వేజెస్ లో నేను పాడినా కాబట్టి నాకు తమిళ్లో వస్తుంది. ఒక మారు కలిసిన అందం అழகான இலையுதிர்காலம். గజని ఇన్ తమిళ్, గజని ఇన్ తెలుగునా? గజని ఇస్ యూనివర్సల్, హిందీలో కూడా గజని. yes. మన రాకేంద్ర గారు, హిస్ ఫాదర్ రోట్ ద లిరిక్స్. ఓ లవ్లీ. సో మా తెలుగు సినిమాకి డైలాగ్స్ రాసిన రాకేంద్ర మౌళి గారి ఫాదర్ వెన్నెలగంటి గారు. సో ఆయన ఈ సినిమాకి అండ్ హిస్ బ్రదర్ శశాంక్ అన్న, మౌలీస్ బ్రదర్ శశాంక్ అన్న ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గజని. యా, సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ మన్మధుడు. has done an amazing, absolutely brilliant job in Lover. True Lover. Okay, next. Yes. అమ్మాయే సన్నగా ஆழ்த்தின்னும் புன்னகை கையோடு நான் கைக்குட்டையில் நான் பிடித்து கையோடு மறைத்து கொண்டேன். ఓకే, నెక్స్ట్. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ. వెయిట్, కాక కాక ఇన్ తమిళ్ గర్స్నా, కరెక్ట్. అసిన్ అండ్ వెంకటేష్ గారు. ఎందుకో ఏమో ఎన్నం తీరాలేదు కనవిల్, అన్నం తీరాలేదు నిனைவில் కண்கள் జీవా. కో హరీష్ జయరాజ్. సినిమా పేరు చెప్పండి. అక్కడనా? ఇక్కడ. ఓ ఐ మీన్ ఇక్కడనా? నేనే ఇక్కడికి వచ్చాను, సారీ. ఎక్కడ ఉన్నా తెలియట్లేదా? అవును, పేరు ఎవరు గుర్తు రావట్లా. అదేదో ఒక, అది మన స్టాంప్ లాగా ఉంటుంది కదా, అది ఏమంటారు? రంగం. కరెక్ట్, ఇప్పుడే గుర్తొచ్చింది. రంగం. కరెక్ట్. ఐ థింక్ ఐ డబ్బ్ ఫర్ దట్ ఫిల్మ్. Really? ఏదో ఒక
స్మాల్ రోల్స్ కి ఐ డబ్డ్. ఎస్, ఇప్పుడే గుర్తొచ్చింది. తెలుగులో చెప్పారా? తెలుగులో. తమిళ్లో తెలీదు, అడిగాను నాకెలా. తెలుగులో చెప్పాను. நடிகருக்கு வணக்கம். అలా సడన్ గా ఎలా వచ్చారు సార్? ఆకాశంలో ఉరుము అనంత్ శ్రీరాము ఒకళ్ళు పిలిస్తే రా. ఏం బాబు బాగున్నావా? చెప్పండి, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నానికి ఏమంటాడు అర్జున్? సిచ్యువేషన్ ఒకటి చెప్పాడు. నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది இருக்குது. ఆ సిచ్యువేషన్ ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాడో కరెక్ట్ గా వాళ్ళని పిలిచాం. దృష్టిలో నేనే ఉన్నాను మీకు. స్కూల్లో ఫస్ట్ ఎప్పుడైంది మీకు? స్కూల్లో ఏమైంది? ఫస్ట్ నేను అన్ని ఇంట్లో అవగొట్టుకుని వచ్చేస్తాను. ఎప్పుడు ఫస్ట్ అవ్వలే. చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్పు. ఫస్ట్ ఎవరిచ్చారు నీకు స్కూల్లో? ఫస్ట్ అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు 7th క్లాస్ అనుకుంటా. అవునా? సూర్యకుమారి అని ఒక అమ్మాయి నన్ను క్లాస్ పక్కకి ఇలా పిలిచి, చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. మా అమ్మ చేసి ఇచ్చింది నీకు ఇమ్మంది అని చెప్పి వేరుసిన పప్పు వండిస్తుంది. ఐటమ్ చెప్తున్నావు ఏంటి? కరెక్ట్ ఐటమ్ చెప్పకుండా. సరే, మీకు కావాల్సింది ఏంటి చెప్పండి, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. సరే, ఇప్పుడు ఏంటంటే పాయింట్ కొద్దాం. ఫస్ట్ కిస్ పైన రాయాలి మీ ఎక్స్పీరియన్స్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఎంత ట్రై చేసినా, ఎంత కొట్టుకున్నా, ఎంత మొత్తుకున్నా అవ్వందే. నాకు 26 సంవత్సరాల తర్వాత అయిన దాని గురించి మాట్లాడుతున్నారు. పెళ్ళైన తర్వాత వచ్చే ముద్దు గురించి మాట్లాడుతున్నారు మీరు, అంతే కదా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పర్ఫెక్ట్ గా చెప్పినావు కానీ కరెక్ట్ గా అబద్ధం చెప్పావు. మళ్ళీ అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసి. అనంతకి అబద్ధానికి చాలా దూరం. అంటే ఫేజ్ ఎలా కావాలి? మామూలు మామూలుగా ఉండొద్ది పాట. మీరు అన్న మాటే ఉంది కదా దాంట్లో. మామూలు గుండదు మామా. క్యా బాత్ హై, అదిరిపోయింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.